హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మోడల్ స్కూల్స్లో విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి విద్యార్థులు ఈ మోడల్ స్కూల్స్లో 6వ తరగతి కోసం సీటు సాధించాలంటే వారికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఫీజును ఏ విధంగా చెల్లించాల్సి ఉంటుంది, మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో విద్యార్థులు ఎవరైనా మోడల్ స్కూల్స్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని క్లియర్గా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఆఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. ఈ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి విండో అంతా కూడా మనకి ఇక్కడ ఓపెన్ అయినట్టు చూస్తూ ఉన్నాం. సో దీని ద్వారా మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా కూడా మనం క్యాండిడేట్స్కి కావాల్సినటువంటి అంటే విద్యార్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ అర్హతల గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వివరాలు మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అంతా కూడా చదువుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. షెడ్యూల్ అంతా కూడా మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేసి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను ఉపయోగించుకొని మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కోసం ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే పేమెంట్ లేదా అప్లికేషన్ సంబంధించి డేట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు కూడా మన అప్లికేషన్కి సంబంధించి డేట్స్ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫీజు పేమెంట్ కూడా ఈ డేట్స్ని మెన్షన్ చేశారు. ఈ డేట్స్ మధ్యలోనే మన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనకు అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దాని ప్రకారంగా మనం అంతా చదువుకొని ఆన్లైన్లోనే అప్లికేషన్ కూడా ఈజీగా సబ్మిట్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ విండోలో కనిపిస్తున్నాయి. సో ముందుగా విద్యార్థులకి కావాల్సినటువంటి అర్హతల గురించి క్లియర్గా చూద్దాం. నోటిఫికేషన్లో మనకు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. సో నోటిఫికేషన్ ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవుతుంది. అంతా కూడా తెలుగులోనే ఉంది. క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఆదర్శ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికి ప్రవేశం కొరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్ ఉండటం అయితే జరిగింది. అందులో 2025-26 విద్యా సంవత్సరానికి అభ్యర్థులు 6వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకుంటే వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 20వ తారీఖున 24/2025 ఏప్రిల్ 20వ తారీఖున ఆదివారం నాడు ఈ ఎగ్జామినేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. ఏ మండలం సంబంధించిన స్కూల్ ఏదైతే ఉంటుందో ఆదర్శ పాఠశాల అంటే మోడల్ స్కూల్, ఏ మండలం సంబంధించిన మోడల్ స్కూల్ ఉంటుందో ఆ మోడల్ స్కూల్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్కి మనం రాయాలంటే ముందుగా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకొని మనం ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యి మంచి మెరిట్ మార్కులు సాధించినట్లయితే ఈ స్కూల్స్లో మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం ముందుగా మనం 5వ తరగతి స్థాయిలో తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాల్సి ఉంటుంది. ఒక 5వ తరగతి స్థాయికి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది కాబట్టి రెండు మీడియంకి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత 6వ తరగతి నుంచి అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయబడని చెప్పి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక అభ్యర్థులకి అంటే విద్యార్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే వయసు చూసినట్లయితే ఓసీ మరియు బీసీ విద్యార్థులకు వచ్చేసి 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాల్సి ఉంటుంది. అలాగనే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకి 1/9/2011 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాల్సి ఉంటుంది. అలాగనే 2024-25 అలాగనే 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు కంటిన్యూగా 4 మరియు 5 తరగతులు చదివి ఉండాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలల్లో కంటిన్యూగా చదివి ఉండనట్లయితే సరిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దరఖాస్తును మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ గేట్వే ద్వారా అంటే ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ను ఉపయోగించుకొని మళ్ళీ అప్లికేషన్ కోసం మనం ఆన్లైన్లో అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి డేట్స్ మెన్షన్ చేశారు. 24/2/2025 నుంచి 31/3/2025 లోపల మనం అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ మరియు బీసీ విద్యార్థులకి 150 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు 75 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక 6వ తరగతుల ప్రవేశం కోసం ఇక్కడ మినిమం పాస్ మార్కులు మెన్షన్ చేశారు. ఓసీ మరియు బీసీ విద్యార్థులకు 35 మార్కులు కాగా ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకి 30 మార్కులుగా నిర్ణయించడం అయితే జరిగింది. అలాగనే ప్రవేశం అంటే మనకి ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ రాసినంత మాత్రాన ఇక్కడ 30 మార్కులు సాధించినంత మార్కులను మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉండదు. అలాగనే మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. మంచి మార్కులు మీ కేటగిరీ వరకు మెరిట్ వచ్చినట్లయితేనే ఈ యొక్క మోడల్ స్కూల్స్లో సీట్ను సాధించే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ సాధించిన మార్కు మెరిట్ ఆధారంగా రోస్టర్ పాయింట్ వారీగా విద్యార్థులకు సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగనే ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ విధానం రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకొని మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. అలాగే ఇంపార్టెంట్ షెడ్యూల్ అంతా కూడా మనకి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ పీడిఎఫ్లు అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత యూజర్ మాన్యువల్ కూడా మనకి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2 ఈ విధంగా అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాలి అంతా కూడా క్లియర్గా మనకి స్టెప్ బై స్టెప్ తెలియజేశారు. దీని అంతా ఎవరైనా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఓన్గా ఇది చదివి కూడా మనం ఓన్గా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా రిప్లై ఇవ్వండి. ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో మరొక వీడియో చేసి మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగనే ఈ 3 పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ సంబంధించి, షెడ్యూల్ సంబంధించి, యూజర్ మాన్యువల్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా చదువుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసే వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.